నాని గారు చెప్పండి. అతని పట్ల చెప్పండి సార్. అతని వైఖరి పట్ల మనకి కానీ ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా అభ్యంతరాలు చెప్దాం, ఏకవచనంతో సంబోధించద్దు దయచేసి. ఓకే సార్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ఇది ఏకవచనం సంబోధించొద్దు అంటే, ఏ నాయకుడినైనా మనం ఏకవచనం ఎప్పుడు సంబోధిస్తామంటే వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ తీరుని బట్టి, వాళ్ళు నడుచుకునే విధానాన్ని బట్టి, సమాజంలో వాళ్ళకున్నటువంటి ఇదిని బట్టి మనం మాట్లాడతాం సార్. ఇప్పుడు సరిపల్లి రాజేష్ అనే వ్యక్తి ఇవాళ క్రైస్తవుల కోసం పోరాడతానని వచ్చాడు. క్రైస్తవుల కోసం పోరాటం చేయాలి కానీ హిందూ దేవుళ్ళని దూషించవలసిన పని వచ్చింది సార్. ఏ రాజ్యాంగంలో ఎక్కడైనా హిందూ దేవుళ్ళని పూజించమనుందా? అంబేద్కర్ ఎప్పుడైనా చెప్పాడా హిందూ దేవుళ్ళని ఈ మాదిరిగా దూషించమని? రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా? క్రైస్తవులు మాత్రమే ఉండాలి, హిందువులందరినీ దూషించడం ఎక్కడ రాసుందా? ఎందుకని దేవి దేవతలు దూషణ చేయాలి? ఆ దేవి దేవతలను దోషం చేసినాడు ఆయన దోషం చేసినట్టుందా? వాళ్ళంతా మరలా తిరిగి క్రైస్తత్వం దోషం చేయడు. ఈ మాదిరిగా మత సంఘర్షణలు రేపాడు, మత విద్వేషాలు రేపాడు, కుల విద్వేషాలు రేపాడు. అదే మాదిరిగా బ్రాహ్మణ సోదరులందరినీ కూడా పట్టుకుని గాడులు అన్నాడు. వీళ్ళు బ్రాహ్మణులు కాదు, గాడులు అన్నాడు. అదే మాదిరిగా కాపు సోదరులు పట్టుకుని అని తిట్టాడు. జన సైనికులందరినీ బట్టి పడకలేదని తిట్టాడు. ఇవాళ ఏ మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపాడు ఉమ్మడి సభ్యత్వంలో, ఉమ్మడి యొక్క పొత్తులో టికెట్ కేటాయిస్తానంటే, ఇదే సరిపల్లి రాజేష్ కదా అని తిట్టాడు. ఇదే సరిపల్లి రాజేష్ కదా నేను 3 పెళ్లిలు చేసుకుంటాడా పనికి మొలడం తిట్టాడని చెప్పి కనీసం విజ్ఞత లేకుండా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏ విధంగా మద్దతు తెలుపుతాడు దీనికి? నేను ఏమంటానంటే, రాజకీయాల్లో అందరూ ఉండాలా, తెలివైన వాళ్ళందరూ రాజకీయాలు చేయాలా, ఇంటలెక్చువల్స్ అందరూ రాజకీయాల్లో మాట్లాడాలా, ప్రజలకు సేవ చేయాలా, ఇదంతా జరగాల. అయితే ఈ మాదిరిగా సమాజం మీద ఏ విధమైనటువంటి ప్రయోగం చేస్తే మన సమాజాన్ని మనం గుప్పుడులో పెట్టుకోవచ్చు, ప్రజలందరినీ మనం హింసించవచ్చు అంటే ఒక సైకలాజికల్ ఒక సైకో మెంటాలిటీ కలిగినటువంటి వాడిని, డబ్బుల మీద ఆంక్ష కలిగినటువంటి వాడిని, డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి తెలియజేరుకున్నటువంటి వాడిని తీసుకొచ్చి రాజకీయాల్లో కూర్చోబెట్టాడంటే, చంద్రబాబు నాయుడు గారికి మరి ఆయన వరకు ఈ విషయం తెలిసిందా, లేకుంటే తెలియని పనులు చేస్తున్నారా, లేకపోతే డెఫినెట్ గా తెలుసుండకపోవచ్చు అండి. డెఫినెట్ గా అంటే ఈ స్థాయిలో ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసుండకపోవచ్చు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు కాబట్టి ఆయన కొంచెం సీరియస్ అయినట్టు సమాచారం. మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినా, సుమారుగా 3 సార్లు ముఖ్యమంత్రి అనుభవం కలిగినటువంటి వ్యక్తి అయినా, ఏమండి ఇవాళ రాజుల్లో ఎక్కడో నేతలు అయినటువంటి వ్యక్తి ఉంటే వాడు వాటి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా సీఎం టేబుల్ మీద ఉంటుంది. ఇప్పుడు ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి మనం టికెట్ కేటాయిస్తున్నప్పుడు, ప్రజలకు ఒక ప్రతినిధిగా పెడుతున్నప్పుడు, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాడు ఎంతమంది ఆడపిల్లల్ని ఈ విధంగా ఏమార్చాడు, ఇటువంటి అన్ని కూడా ఈ రికార్డ్ అంతా చూడాలి కదా సార్. చూడకుండా తీసుకొచ్చి అమాయకుల ప్రజల మీద రుద్ది రేపొద్దుట వాడు రెగ్గింగ్లు చేస్తాడు, రేపొద్దున మర్డర్లు చేస్తాడు. దయచేసి ఏకవచన ప్రయోగం వద్దండి. మనకు ఆయన మళ్ళీ చెప్తున్నా, ఆయన తీరు పట్ల వైఖరి పట్ల మనకు అభ్యంతరాలు ఉండొచ్చు కాక, బట్ వీ షుడ్ నాట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. మనం బిలిటిల్ చేయొద్దు. ఆయన అనే మాట్లాడదాము. ఓకే ఇప్పుడు ఈయన సరే ఓకే మీరంటే ఆయననే మాట్లాడదాం. ఇప్పుడు ఈ రాజేష్ అనేవి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు రేపు గవర్నమెంట్ రావచ్చు రాకపోవచ్చు, అది సెకండరీ విషయం. ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ వరకు ఆయన తీసుకురావడానికి గల ఒక అర్హత ఏంటి? నేనేమడుగుతానంటే, సమాజానికి సేవ చేయాలంటే కొన్ని అర్హతలు, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి, సమాజం మీద అవగాహన ఉండాలి, సమాజం మీద మంచి అభిప్రాయం ఉండాలి, ప్రజలను ప్రేమించేటువంటి గుణం ఉండాలి. ఇవన్నీ ఉండాలి కదా. ప్రజలను దోచుకునేటువంటి వాడిని, ప్రజలను హింసించేటువంటి వాడిని, ప్రజల యొక్క హావభావాలతో ఆడుకునేటువంటి వాళ్ళని, ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేవాడిని, వాళ్ళ యొక్క మతాలను దూషించేవాడిని, వాళ్ళ యొక్క కులాలను దూషించేవాడిని, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు కూర్చోబెడితే మళ్ళీ మీ దగ్గరకు వస్తా.